Trends లో flat 50% discount and 25,000 purchase మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. కూకట్పల్లిలో ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరూ కూడా బాగా అప్పులు చేసి అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నారు. ఒకరినొకరు చంపుకుందామని ఒక ప్లానింగ్ వేసుకున్నారు. అయితే భార్య మొదటగా భర్తను గొంతుకొసి చంపేసింది. ఆ తర్వాత తనకి ధైర్యం చాలేదో ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసుల ముందు లొంగిపోయింది. వాళ్ళ ప్లానింగ్ గురించి చెప్పింది అనమాట. మరి ఇదేది నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి ఏదేమైనప్పటికీ చాలా దారుణం. అప్పుల బాధలు తట్టుకోలేక ఇలాంటి ప్లానింగ్ వేసి ఇలా చనిపోవడం మాత్రం ఇదే ఇవాల్టి మన టాపిక్. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ. ఏంటో రకరకాల మర్డర్లు, రకరకాల స్టోరీస్ రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అప్పుల బాధలు తీర్చలేక ఒకరినొకరు చంపుకుందాం అనుకున్నారంట. ఫస్ట్ భార్య భర్తను చంపిందంట. తర్వాత భర్త భార్యను చంపుదాం తనని తాను చచ్చిపోవాలని అనుకుందా. అసలు ఏంటి ఈ ప్లానింగ్స్? అసలు ఇవన్నీ నమ్మశక్యంగా అనిపిస్తూ ఉన్నాయా? మీరు అంతా నాకైతే పచ్చి అబద్ధం లాగానే ఉంది. ఎందుకనంటే అప్పులు చేస్తే చేసి ఉండొచ్చు గాక, అది ఇంకొక పద్ధతిలో ఉంటుంది. అది ఎలా తీర్చాలి అనేది ఆలోచించాలి. అసలు ఫస్ట్ ఏం బిజినెస్లు చేశాడు, 1, 2, 3 అట్లా ఫెయిల్ అవుతున్నప్పుడు బిజినెస్లు అనేవి మానుకోవాలి. మానుకుని ఎక్కడన్నా పనికి కుదరాలి, వచ్చిన దాంతో గడుపుకోవాలి. అట్లా కాకుండా వీళ్ళు దొరికిన చోటల్లో అప్పులు చేశారని చెప్తున్నారు. అంటే మనకి ఇంకా సాక్ష్యాలు అవన్నీ బయటకు రాలేదు, వస్తాయి మెల్లగా. ఎక్కడ ముత్తూట్లో కానీ ఇంకో చోట కానీ బ్యాంక్స్లో అన్ని చోట చేశారు. ఇంకా తీర్చలేక ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఏంటి అంటే మనకి పిల్లలు లేరు కదా, మనకి అప్పులు ఉన్నాయి, మనం అప్పులు తీర్చలేము, మరి మన ఇద్దరం చచ్చిపోదాం. ఇక్కడ ఒక విషయం ఉదయ, వీళ్ళ వయసు చూస్తే 30 to 40 మధ్యలో ఉన్నారు ఇద్దరు. మహా అయితే వీళ్ళు వైవాహిక జీవితం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో 10 ఏళ్ళు వేసుకుందాం. ఒక 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే ఈ అమ్మాయికి 32 అంటున్నారు. 10 ఏళ్ళు వైవాహిక జీవితం అంటే 22 years ఏజ్లో పెళ్లి చేసుకుందని మనం అనుకోవాలి. సరే, అదంతా మనకు అనవసరం. 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో వీళ్ళు అంత డబ్బు పెట్టి అన్ని బిజినెస్లు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ఏజ్కి కూడా ఇంకా రాలేదు, వీళ్ళు చిన్న వయసులోనే ఉన్నారు. అంత అప్పులు చేసేసారా బిజినెస్ కోసం? ఎక్కడైనా ఉంటుందా ఇది? మరి అంటే అంత లగ్జరీగా పోయి, గొప్పకి పోయి, హెచ్చులకి పోయి భారీ ఎత్తుల్లో బిజినెస్ మొదలు పెట్టారా? అంత డబ్బు అవసరం పడిందా? సరే, అక్కడ అప్పు చేశారు, అందిన చోటల్లా చేశారు, తీర్చలేకపోయారు, ఇప్పుడు చచ్చిపోదాం అంటే మీరు ఎవరినెత్తి మీద టోపీ పెట్టి చచ్చిపోతారు బాబు? ఇప్పుడు బ్యాంకు ఉంది, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రజలు వాళ్ళ డబ్బుల్ని కానీ వాళ్ళ బంగారాన్ని కానీ అక్కడ మదుపు పెడితే అవి వాళ్ళు అప్పు కింద మీకు ఇస్తారు. మళ్ళీ సక్రమంగా వితిన్ డేట్ మీరు వడ్డీతో సహా చెల్లించండి బాబు అని. ఎందుకు? మన డబ్బు లేని సమయంలో కష్టంలో ఆదుకునే సంస్థలు అవన్నీ వాళ్ళ జేబుల్లో నుంచి ఎవరు కూడా డబ్బు తీసుకొచ్చి మనకి ఇవ్వరు, 10,000 కూడా ఇవ్వరు. అలాంటప్పుడు మీరు లక్షల్లో ఎంత చేశారో మనకు తెలియదు. అంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము మీరు ఇలాగా అప్పు రూపంలో తీసేసుకుని మీరు చచ్చిపోతామని అంటారు. ఎవరు తీర్చాలి ఇవన్నీ? చాలా మందిని చూస్తున్నాం, అప్పులు బాగా భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నాము. మీరు అంత మానసికంగా అంత దుర్బలంగా ఉన్నప్పుడు మీరు అసలు అప్పు ఎందుకు చేస్తారు? తీర్చలేని అంత తాహత లేనప్పుడు అప్పు ఎందుకు చేస్తారు? బ్రతికే ధైర్యం లేనప్పుడు అప్పు ఎందుకు చేస్తారు? ధైర్యంగా వ్యాపారంలో ముందుకెళ్ళే స్కిల్స్ మీకు లేనప్పుడు వ్యాపారం ఎందుకు చేస్తారు? ఇవి మీరు ఇవన్నీ తెలుసుకోరా? వ్యాపారంలో దిగేటప్పుడు వాళ్ళు ఎవరినో చూసి మనం కూడా చేద్దామంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మినిమం నాలెడ్జ్ ఉండదు, దిగిపోతారు. ఎలా పడితే అలా కొంతమంది ఉంటారు. బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత అదేదో సొంత కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో చేస్తున్నట్టు భారీ ఎత్తులతో చేసి ఎదురు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వడము, తర్వాత ఆ స్టాఫ్ని సరిగ్గా మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ పవర్స్ ఉండవు వీళ్ళకి. బిజినెస్ టాక్టిక్స్ తెలీదు, ఆ ట్రిక్స్ తెలియవు, ఆ టెక్నిక్స్ తెలియవు. అంటే బాగా పెట్టేస్తే బాగా ఉద్యోగం చేస్తారు. మరి వ్యాపారం బాగా పైకి వస్తుందా? అది చూసుకోవాలి నువ్వు ముందు. చాలా మంది ఉన్నారు ఇలా, ఎన్నో వ్యాపారాలు పెట్టి మూలపడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఇందులో.
కాబట్టి మనకి ఏం వచ్చు ఆ పని చేసి బ్రతకాలి. మనం అప్పు చేయటం అనేది మనం తీర్చగలుగుతామా లేదా, మనం చేస్తున్న వ్యాపారంలో మనం బాగా ముందుకు వెళ్ళేంత తెలివితేటలు స్కిల్స్ మనకుంటే నువ్వు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే కూడా నువ్వు సంపాదించగలుగుతావు. నీకు ఆ స్కిల్స్ లేనప్పుడు నువ్వు ఎన్ని లక్షలు అప్పు తీసుకున్నా సరే జీరో అయిపోతావు. ఒక నెల రోజులు తిరిగేటప్పటికి డబ్బంతా వెళ్ళిపోతుంది తప్ప నీ వ్యాపారం అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్ళదు. అవును. అప్పుడు నువ్వు వ్యాపారం మూసుకున్నా సరే ఆ డబ్బు అయితే నువ్వు కట్టాలి అంతే. ఇప్పుడు అందిన చోటల్లో అప్పు చేసేసావు, చివరికి మనం అప్పు తీర్చలేం, చచ్చిపోదాం అని అనుకుని ఇద్దరు కూడా నువ్వు నా గొంతు నువ్వు పోయి నేను నీ గొంతుకు వస్తా. ఇది ఎంత డ్రామాటికల్ గా ఉందంటే ఇది అసలు 1% కూడా నాకు నమ్మశక్యంగా లేదు. అసలు ఎవరిని ముంచడానికి, ఇప్పుడు మీ సొంత డబ్బుతో వ్యాపారం చేయొచ్చు కదా, అప్పులు తెచ్చి మీరు బిజినెస్లు చేసి ఇక్కడ అది తీర్చలేక మీరు చచ్చిపోతే ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తూ ఉన్నారు? అదే కదా, ఇప్పుడు ఒకరికొకళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు. పిల్లలుంటే పిల్లలతో పాటు చేస్తున్నారు, లేదా పిల్లల్ని అనాథలను చేసి చేస్తున్నారు, లేదా ఈ బ్యాంకుల్ని సంస్థల్ని దివాలా ఎత్తించడానికి అనమాట ఇలాంటి వాళ్ళు. మరీ ఇంకా ఎక్కడో ఒక కేసు అంటే అనుకోవచ్చు. అన్ని అవే జరుగుతుంటే ఎవరు నష్టపోవాలి? మీ వల్ల మీరు చచ్చిపోతాం అంటున్నారు. ఓకే, ఇవాళ కాకపోతే రేపైనా మనిషి అనేవాడు చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోదాం అనుకున్నారు మీరు. మరి పాప ఈ లోటు భర్తీ ఎవరు తీరుస్తారు? వీళ్ళకి ప్రజల సొమ్మది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఈ పని చేయకూడదు. ఇంకొకటి, నువ్వు నన్ను చంపు నేను నిన్ను చంపుతా అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా చూసారా? ఏదన్నా తేడా వస్తే కుటుంబం ఏదైనా తీసుకుని చనిపోయారని వింటున్నాం మనం, లేదా కుటుంబం హ్యాంగ్ చేసుకుని చనిపోయారని వింటున్నాం, ఏదో అది చేసుకున్నారు అని వింటున్నాం. కానీ ఇలాంటిది చాలా ఎక్కడ వినలా, ఇదే మొదట. స్టోరీతో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయేమో నాకు తెలిసి. ఇంకా నేర్పుతున్నారు. సమాజం ఎటుపోతుందని ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. మనం ఎటు తీసుకెళ్తున్నాము అనే దాంట్లో ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత ఉంది. ఎగ్జాక్ట్. మనమే, నువ్వు నేను అతను ఇతను మనందరం కలిస్తేనే సొసైటీ. మనందరం కలిసి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం. ఒక పనిని నీకు కావాల్సినట్టు నువ్వు చేస్తావు, నాకు కావాల్సినట్టు నేను చేస్తాను, అన్ని బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పుడు సమాజాన్ని మనమే కదా చెడు వైపు తీసుకెళ్తున్నాం. తెలివితేటలు ఏమైనాయి, ఆలోచనలు ఏమైనాయి, ఇవన్నీ శూన్యం అన్నమాట. గాలి ఎటు వీస్తే అటు ఆలోచనలు కూడా అటు పోతాయి. వీళ్ళకి ఎటు వీస్తే అటు ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఈ పనులు ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇదైతే నేను నమ్మట్లేదు. నువ్వు నన్ను కట్ చేయి పీక, తర్వాత నువ్వు కోసుకుని చచ్చిపో అన్నాడంట. నువ్వు చూడొచ్చావా కోసుకుందా లేదో? తర్వాత నువ్వు చూడవు కదా, నువ్వైతే పోతావు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, సరే నువ్వు నన్ను కట్ చేయి తర్వాత నువ్వు చేసుకో అన్నప్పుడు ధైర్యంగా చక్కగా సంతోషంగా ముందుకు వచ్చి ఒక్కసారిగా కట్ చేసింది, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు డమాల్. అప్పటికప్పుడే స్పాట్ లో క్షణంలో చచ్చిపోయాడు. అంటే అంత పర్ఫెక్ట్ గా మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు చక్కగా కోసావు. మరి నువ్వెందుకు కోసుకోలేదమ్మా అంత పర్ఫెక్ట్ గా? నీకెందుకు భయం వచ్చింది? నీకెందుకు పోలీసులకి ఫోన్ చేసావు? అంటే ఇక్కడ పక్కా నాటకం తెలిసిపోతుంది. అతన్ని చంపేయాలి అనేదే ఈవిడికి ఉండొచ్చు. లేదా రెండో కోణంలో నిజంగా నిజాయితీ గల మనిషి అయితే అతన్ని చంపిన తర్వాత తను చచ్చిపోవడానికి భయం వేసిందను. అంత భయం వేసి భర్తను చంపడానికి నీకు భయం వేయలేదు. నీ శరీరం మీద నీకు పూర్తి హక్కులు ఉన్నాయి, ఇక్కడ భయం వేసింది. భర్త శరీరం మీద నీకు ఎంత హక్కు ఉంటుంది, ఎటువంటి హక్కులు ఉంటాయి, ఎంతకాలం హక్కులు ఉంటాయి, ఇవన్నీ మర్చిపోయి ఒక క్షణంలో చంపేశావు. మరి నీ జీవితం మీద నీకు ఆశ కలిగింది, నువ్వు సేవ్ అయ్యావా? లేకపోతే నీకేదన్నా వేరే వ్యవహారం ఉండి అతన్ని లేపేయాలన్న ప్లాన్తో ఇలా చేసావా? చనిపోయినాడు వచ్చి మనకేమి స్టేట్మెంట్ ఇవ్వడు. ఆయన ఇలాగ మన ఇద్దరం కలిసి చచ్చిపోదాము, అప్పులు తీర్చలేము అని అన్నాడని నువ్వు చెప్తున్నావు. ఆయన మాకెవరికి చెప్పలేదు. ఎలా నమ్మడం? మళ్ళీ ఇప్పుడు ఆ మానసిక స్థితి ఎలా ఉందా అని చెప్పి హాస్పిటల్లో పెట్టారు ట్రీట్మెంట్. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? వెళ్లాల్సిందే. తీసుకెళ్తారు సాయంత్రం ఎప్పుడు తీసుకెళ్లి రిమాండ్కి పంపిస్తారు, కేసు ఫైల్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అంటే ఇక్కడ నాకు ఖచ్చితంగా ఆవిడ వైపు చాలా అనుమానాస్పదంగానే ఉంది నాకు ఇది. అలా ఎక్కడ జరగదు. జరిగితే ఇద్దరు ఒకటే తీసుకుని పోతారు. విచారణ జరుగుతుందిగా, చూడాలి. ఇంకొకటి నొప్పిలేని పద్ధతిలో చనిపోదామని అనుకుంటారు ఎవరైనా. అవును, ఇలా భయంకరంగా కోసేస్తే ఎంత హింస కదా అది. అతన్ని కోసేసావు, నువ్వు కోసుకునే ధైర్యం లేదు నీకు, రెండు హింస కిందకే వస్తాయి. హింసతో చనిపోవాలని ఎవడనుకోడు. మరి హింస పెట్టుకుని ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు మీరు? కాబట్టి నాకు ఇక్కడ కూడా రాంగ్ అనే అనిపిస్తుంది. ఏమో నిజమేమో నాకు తెలీదు, కానీ నాకైతే రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎట్లా చూసినా బ్రతికింది,
ఏదో తర్వాత ఏం నిరూపిస్తారో మళ్ళీ ఏమైనా వదులుతారో తన జీవితం తను బ్రతకచ్చు అని అనుకుంటుంది. అంటే ఆఫ్టర్ దట్ కూడా తనకి ఏదో ప్లానింగ్ ఉంది ఎలా బయటపడాలి అనేది ఉండొచ్చు. నిజంగా ఇది కావాలని చేసిన హత్య అయితే ఇప్పుడు ఇది హత్యా నేరం కిందే ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన మొరాలిటీ ఏంటంటే ఇందులో ఎవరు కూడా ఏ తప్పుకైనా ఏ పొరపాటుకైనా సరే పరిష్కారము చావు కాదు. నువ్వు చచ్చిపోయావు, సమస్య పరిష్కారం అయిందా? ఇక్కడ అప్పులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తీర్చాలిగా. ఆయన భార్యగా నీ మీదకి వస్తారు ఇప్పుడు, ఏమ్మా తీర్చు 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 అంటారు. ఏం చేస్తావు? లేదు ఇంకో పక్క నుంచి ఆలోచించాలంటే సంస్థలన్నిటికీ మీరు దివాలా ఎత్తించారు. అంటే దివాలా అంటే దివాలా కాదు, నష్టం చేకూర్చారు ఇన్ని లక్షల డబ్బు తీసుకుని. అది నువ్వు తీర్చలేవు, మరి ఎవరు తీరుస్తారు? ఇది ఒక నేరం. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ శిక్ష అనుభవించక తప్పదు, దీనికి సమాధానం చెప్పక తప్పదు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. అంతే, పోలీసుల విచారణలో నిజానిజాలు బయటపడాలని కోరుకుంటాం. అమ్మా, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడాం. చాలా క్రైమ్స్ జరిగిపోతూ ఉన్నాయి ఇల్లీగల్ ఎఫైర్స్తో. సో ఆ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఒక చిన్న ఓదార్పులాగా అంటే చేంజ్ వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తోంది. ఒక 2-3 ప్లేసెస్లో ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు భార్యే భర్తకి, భర్తనే భార్యకి ఇంకొక వివాహం చేసేయడం అనేది. సో ఇప్పుడు ఈ మార్పుని మీరు ఎట్లా చూస్తారు? మార్పు మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో కొత్త సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో మనం విన్నాం ఈ మధ్య, యూపీలో ఒకటి, ఇక్కడ మనకే తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట 2-3 సంగతులు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటనంటే భార్య వేరే అతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు ముందుగానే తెలుసుకొని, యూపీలో అటు సైడు 2 సంఘటనలు జరిగాయి, మనం మాట్లాడాము కూడా అప్పుడు. అయితే వాళ్ళే పెళ్లి కూడా చేశాడు భార్యకి, ఇంకొక అతను పంపించేయటం ఏదో జరిగింది. అయితే ఇది ఎక్కడ మనల్ని చంపుతుందో, లేకపోతే అనవసరమైన హత్యకు గురయ్యి ఇప్పుడు ఇటు తల్లి తండ్రులకి దూరం అవుతాము, ఇటు కన్న బిడ్డలకి దూరం అవుతాము, ఆవిడెటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అవుతారు. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇతని తల్లిదండ్రులు అనాథలు అవుతారు, చూసేవాళ్ళు లేక. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా బాండ్ అనేది నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇతని తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయాలి. చేసిన తర్వాత ఇతని వృద్ధాప్యం పిల్లల సంఘటనలో జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం 3 తరాలు కూడా మిస్ అవుతాయి. మిస్ అవడం అంటే ఒక అన్యాయానికి గురవుతాయి. సో ఇది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది. ఇప్పుడు నేను గనక చనిపోతే నా తల్లిదండ్రులు ఏమవుతారు, నా పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు మన ఎవరొక రీల్ చేశారు దీని మీద. అది సమాజంలో ఒక చిన్న మార్పు తీసుకురావటం కోసం, అంటే సమాజంలో మార్పు అనే కంటే వ్యక్తుల యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావటం కోసం. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిందంటే ఆ సమస్య గురించే ఆలోచిస్తాం. అమ్మో ఇది ఎందుకు జరిగింది, అమ్మో ఇలా జరిగిందా, ఎలా ఆ ఎలాలో నుంచి బయట ఎలా పడాలి అనే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఆ మైండ్ థాట్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అక్కడే సమస్యలోనే ఉంటున్నారు, పరిష్కారం వెతకట్లా. అయితే దీనికి కొంచెం ఇదిగా వీళ్ళు ఒక చిన్న రీల్ చేశారు. ఏంటంటే జరిగాయి గతంలో, రియల్ గానే జరిగాయి, వీళ్ళు రీల్ చేశారు. ఏంటంటే పెళ్లి భార్యని ఎవరితో అయితే కనెక్షన్ పెట్టుకుందో అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది మార్పు ఆ రీల్లో మనకి చూపించారు. అయితే చాలా బాగా వైరల్ అయింది అది. ఇది రియల్ గా కూడా మనకి యూపీలో అక్కడ 2 సంఘటనలు జరిగాయి. ఎందుకు అంటే సరే ఇతను మగతను పిల్లల్ని భార్య తల్లిదండ్రుల్ని చూసుకోగలను, ఈమెను పంపించేద్దాం అని చెప్పి ఆ అమ్మాయి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న అతనితో పంపించేయడమో పెళ్లి చేయడమో అనేది ఈ సమస్యకి పరిష్కారం. ఓకే, మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, అమ్మా అయ్యా మీరు ఇష్టం లేకపోతే మీ దారి మీరు వెళ్ళిపోండి, అంతేగాని చంపద్దు చంపుకోవద్దు అని మనం చెప్పుకున్నాం. దానివల్ల పిల్లలు అనాథలు అవుతారు. ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు. నువ్వు చస్తావో బ్రతుకుతావో నువ్వు ఎవరితోనా పోతావో అది నీ వ్యక్తిగతమైన విషయం. దానికోసం నువ్వు వెళ్ళిపోవడం కోసము నువ్వు తప్పు చేస్తున్నావు, వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇక్కడికి చంపడం ఎందుకు? అతనేం తప్పు చేశాడు? అతను బ్రతుకుతాడు కదా. నువ్వు వెళ్ళిపోతే అతనేమి అదేమంటారు దేవదాస్ లాగా ఏమి అయిపోడు. అతను ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమైనా చేస్తాడేమోనని ముందే భయం. ఎలా అయినా చేస్తారనే బుద్ధి జ్ఞానం ఇప్పటికి జనానికి వచ్చింది, రావాలి.
ఇప్పుడు ఏదో ఒకటి మనకి చంపినప్పుడు ఒక నేరం ఘోరం చేసినప్పుడు సాక్ష్యాలు ఎట్లయినా వదిలిపెట్టిపోతారు, ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక పూటలోనే పట్టుకుంటున్నారు, గంటలో కూడా పట్టుకుంటున్నారు. అలా జరుగుతున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుని ఉంటున్నారా వీళ్ళు? అన్ని తెలుసుకుంటున్నారు కదా, అన్ని తెలుసుకునే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఇవి తెలియదని మనం అనుకోవాల్సిన పని లేదు, అన్ని తెలుసు. అన్ని తెలిసి కూడా వీళ్ళని ఎందుకు చంపుతున్నారంటే మీరు అన్నారు ఆవేశంలో, ఆలోచన లేక అట్లానే చేస్తున్నారు. అంటే ఆలోచన లేక, ఇప్పుడు మీరు మైండ్ ప్రాసెస్ అట్లా ఉంది వాళ్ళకి, ఆ ఆలోచనలు సరిగ్గా లేక. ఇప్పుడు ఈ రీల్ ఏదైతే ఉందో అందులో మీ ఆయన అడ్డం ఇలా మనం దొంగతనంగా కలుసుకోవడం ఎన్నాళ్ళు, మరి మీ ఆయన్ని లేపేద్దాం అంటాడు, అమ్మో అంటుంది. సెకండ్ స్టెప్ లో ఓకే అంటుంది. అంటే అంత ఈజీగా భర్తను చంపేయడానికి ఒప్పేసుకున్నప్పుడు అవతల వాడికి ఏం పోయింది? మరి నీ పిల్లల్ని ఏం చేస్తావంటే, ఉన్నాడు కదా ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు పిల్లలు, మా ఆయన చూసుకుంటాడులే పర్వాలేదులే మన ఇద్దరం చంపేద్దాం అంటుంది. అని అంటే అవతల వాడికి ఏ బంధం ఉంది, ఏ ఎఫెక్షన్ ఉంటుంది? వాడు చంపుతాననే అంటాడు, లేకపోతే ఇద్దరం కలిపి చంపుదాం అంటాడు, లేకపోతే ఈ అమ్మాయితో చంపిస్తాడు, విషం పెట్టడమో ఇంకోటో అంటాడు. చాలా జరిగాయి కదా ఇప్పుడు, జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నాను, నా సొంతగా నేనేం చెప్పట్లేదు. మరి అలా జరిగినప్పుడు పట్టుబడినప్పుడు వాడు ఏమంటున్నాడు, మీ ఆవిడే చేయమందని కూడా చెప్తున్నాడు. ఎన్ని కేసులు చూసాం కదా మనం. వాడు తప్పుకుంటాడు, ఇరుక్కునేది నువ్వే. ఎందుకంటే నువ్వు ఇక్కడ మెయిన్ పర్సన్, అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. అవును, కాబట్టి నువ్వు ఇరుక్కుంటావు, నువ్వు ఆలోచించుకోవాలి. అది దిగమంటాడు, దిగేదాన్ని లోతు నువ్వు చూసుకోవాలి, రాబోయే రిఫర్కేషన్స్ నువ్వు ఫేస్ చేయాలని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఇది ఆలోచన అనేది లేకపోవడం వల్ల అలాగా టెంప్ట్ అయ్యి వాళ్ళతోటి కమిట్ అయ్యి భర్తల్ని చంపేయడం. ఇప్పుడు కొత్తగా యువకులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వన్ సైడ్ చెప్తా నేను, యువకులు అబ్బాయిలు ఏ వయసు అయినా సరే ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రీల్లో మనకు అదే మోరల్ అన్నమాట. ఈ రీల్లో రియాలిటీ అయిపోయింది ఇప్పుడు. ఇది మోరల్ ఏంటంటే, మొరాలిటీ, నా తల్లిదండ్రులు నన్ను నమ్ముకుని ఉన్నారు, నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, నా తల్లిదండ్రులు మేమందరం మంచిగా చక్కగా చల్లగా ఉన్నామని సంతోషిస్తూ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారు. రేపొద్దున ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలుగా మాకే ఉంటుంది. కొడుకులు చూడాలి అని చెప్పి అంటారు కదా, సో నాకే బాధ్యత ఉంది. ఇప్పుడు నా కడుపును పుట్టిన పిల్లల్ని నేనే చూసుకోవాలి కదా. ఇంతమంది నా మీద ఆధారపడినప్పుడు ఇన్ ఫ్యూచర్ నేను ముసలివాడిని అయిన తర్వాత నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉండాలి. సో నా పిల్లల్ని నేను కాపాడుకుని ఒక మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టినట్టయితే నన్ను కూడా వాళ్ళు చూస్తారు. సో ఇదంతా నేను మానుకుని దాని చేతిలో నేను ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పి ఆ అమ్మాయికి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు అడుగుతాడు, నీకు నేనేమి తక్కువ చేశాను, నాలో లేనిది వాళ్ళలో ఏముంది, పిల్లల ముఖం చూడలేదా అని అడిగినప్పుడు సమాధానం చెప్పదు. ఏముంటుంది, జస్ట్ ఆకర్షణ మోజు పోతుంది అంతే. ఆ ఒక్క కారణంతోనే వెళ్ళిపోయింది ఈ కేసులో. కాబట్టి ఆ అబ్బాయిలందరూ కూడా ఇది ఆలోచించండి, పెళ్లి చేసుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోండి అబ్బాయిలు. అంటే ఈ వస్తున్న మార్పుకి అనుగుణంగా నేను కూడా కొన్ని మార్పులు తీసుకురాదలుచుకున్నాను ఆ మెసేజెస్లో. ఇప్పటి వరకు మనం కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది, చాలా మంది అబ్బాయిలు మేము పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తున్నారు కదా, అలా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఒంటరి వాళ్ళయి, అనారోగ్యం వచ్చినా ఇంకోటి వచ్చినా ఒంటరి వాళ్ళయి ఫ్యూచర్లో అల్లాడిపోతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత. సో ఒక తోడు నీడ పిల్లలు అంతా కావాలి కాబట్టి, కుటుంబం కావాలి కాబట్టి పెళ్ళి అనేది చేసుకోండి. వాళ్ళు ఉన్నారా మీతో చివరి వరకు, ధన్యులం. లేరు అనుకోండి, నో ప్రాబ్లం, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు పుట్టే పిల్లలు ఉంటారు, వీళ్ళతోటి మీ జీవితాన్ని గడపండి. మీకు ఇంకా అన్ని కలిసి వస్తే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రుల్ని చూసుకుంటూ మీ కుటుంబం అంతా కలిసి మీరు బ్రతకవచ్చు. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే, వీళ్ళు భర్తలు వెళ్ళిపోయారనుకోండి, ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలబడింది సమాజంలో. ఇప్పుడు ఆడవాళ్ళు భర్తలు వెళ్ళిపోతే హారతి ఇచ్చి ఇంకో దాంతో పెళ్లి చేసుకొని ఆయన అని పంపించేస్తారు, ఓకే. మరి ఇక్కడ ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, ఏ జాబ్ లేదు, శాలరీ లేదు, పిల్లలు ఒకళ్ళ ఇద్దరు ఉంటారు, ఈ అమ్మాయి జీవితాన్ని ఎలా గడపాలి? దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకు నడవాలి. తనకి తల్లిదండ్రులు ఉంటారు, సిబ్లింగ్స్ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. పిల్లల్ని ఎలాగోలా జాగ్రత్తగా చదివినంత వరకు, చదివించగలిగినంత వరకు చదివించాలి. తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలాగో నిలబడతారు. ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి బాగా చదువుకున్నారు, చదివించగలిగారు, పెద్ద స్థాయిలో స్థిరపడతారు. లేదు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు స్థిరపడతారు, చాలు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు
లీడ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీతోనే వాళ్ళు హ్యాపీగా గడపాలి అని చెప్పి ఒక కొత్త మార్పు మన సమాజంలో అందరూ కూడా తీసుకురావాలి. తర్వాత ఆ దిశగా ఆలోచించాలి. వాడు అన్యాయం చేశాడు, ఇది అన్యాయం చేసిందని ఏడుస్తూ కూర్చోవద్దు. చంపేస్తాడు, చంపేసింది అనే బాధలు కూడా మనకొద్దు. చంపించుకోవద్దు, చంపొద్దు. ఒక వస్తువు మీద మనకి ఇష్టత లేకపోతే పక్కగా పెట్టేస్తాం. ఇది కూడా అంతే అనుకుని మనము రియాలిటీగా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. మన మీద ఇష్టం తప్పినప్పుడు ఆ మనిషి మనతో ఉండదు. అలాంటప్పుడు మెల్లగా ఆ వస్తువుని తీసేయడం మంచిది. ఇన్ ద సెన్స్ వాళ్ళని మెల్లగా పంపించేయడమే, వెళ్ళిపోమని చెప్పి పంపించేయడమే. అంతేగాని చంపుకోవద్దు, చంపొద్దు. సో అది పరిష్కార దిశగా ఆలోచించాలి. సమస్యలోనే ఉండద్దు, పరిష్కారాలు ఎప్పుడూ దొరుకుతాయి. ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఇంకొంచెం బెటర్గా ఆలోచించి మీరు కూడా మీ లైఫ్ డెసిషన్స్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి.